పూజారి లక్ష్మీనారాయణ, చర్ల మండలం, పూజారిగూడెం గ్రామం. మాకు ఆదివాసీ నాయకపోడు గ్రామ దేవతగా వెలిసిన సామలమ్మ తల్లి జాతర యొక్క జూన్ మాసంలో 20వ తారీఖున ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం కూడా పురాతన కాలం నుంచి మా తాతల తనుల కాడ నుంచి ఈ యొక్క జూన్ మాసంలో ఈ యొక్క జాతర జరిపిస్తాము. అయితే మొదటి దినముగా కుండ, సామలమ్మ కుండను, అందులో ఉన్నటువంటి దేవతలుగా వెలుసుకున్నటువంటి గుడుగులను మేము కుండగా దింపుకొని 5 రోజులు పండుగ దినం చేస్తాము. తర్వాత గ్రామంలో వెలిసినటువంటి దేవతలకు నీళ్లు పోసి మరి వాటికి స్నానాలు చేపించి ఇలాగ 5 రోజులు రాత్రి పగలు కూడా చేస్తూ ఆదివారం రోజున కుండ గంగా స్నానానికి వెళ్తుంది. చెరువులోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క సాయంత్రము జాతర ముగించుకొని తర్వాత మేకపోతులు మేము మా పురాతన కాలాల నుంచి ఆచారాల ప్రకారంగా ప్రతి ఒక్క దేవతకు, సామలమ్మకు, ధర్మరాజుకి, కచ్చరాజు, తర్వాత పులిందల రాజు, ఎర్రమ్మ తల్లి, ఇటన్నిటికి కూడా మేము జాతర చేస్తూ మేకపోతులు సమర్పించి ఉంజిపల్లి గ్రామంలో, ఉంజిపల్లి యొక్క మార్గంలో ఉన్నటువంటి సామలమ్మ గుట్టకు అక్కడ మేము వెళ్ళి ఆ యొక్క జాతరలో మేకపోతులు సమర్పించి అక్కడ భోజనాలు చేసి వచ్చిన తర్వాత మా యొక్క జాతర ముగిస్తుంది. ఈ జాతర మంచిగా వర్షాలు పడాలని, అలాగే మరి గొడ్లు, మేకలు, కోళ్ళు, మరి తర్వాత కుటుంబాలు అన్నీ కూడా క్షేమంగా ఉండాలనే ఒక ఆచరణని మొదటి నుంచి మేము పాటిస్తున్నాము. ఆచార ప్రకారంగా మేము జాతర ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా వర్షము మరి పడుతుంది. అదే మాకు సూచనగా మా యొక్క జాతిలో, ఆదివాసీ నాయకపోడు జాతిలో మేము దాన్ని ఆహ్వానించుకుంటూ ఉంటాము. ఈ విధంగా జరుగుతుంది మా యొక్క జాతర. ఈరోజు ఆదివారం సాయంత్రము మరి గంగస్థానానికి వెళ్ళి వచ్చిన తర్వాత ముగించుకుంటాం.